ఓం లక్ష్మీనారాయణాయ నమః. హలో అండి. అందరికి నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? తెలుగు మాసాల్లో ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క విశిష్టతను కలిగి ఉంటుందండి. కార్తీక మాసం తర్వాత రోజు నుంచి కూడా మనకి మార్గశిర మాసం అనేది ప్రారంభమవుతుంది కదండీ! మార్గశిర మాసం చాలా విశేషమైన మాసం. హేమంత ఋతువులోని మొదటి మాసం మార్గశిర మాసం. మృగశిర నక్షత్రం పూర్ణిమ కలయిక వలన ఈ మాసానికి మార్గశిర మాసం అని పేరొచ్చిందండి. ఈ మాసం గురించి శ్రీకృష్ణ పరమాత్ముడు మాసానం మార్గశీర్షాహం, మాసాల్లో మార్గశిర మాసాన్ని నేనే అని స్వయంగా ఆ శ్రీకృష్ణ పరమాత్ముడే చెప్పారటండి. ఈ మాసంలో చేసే పూజ గాని, హోమం గాని, అభిషేకం గాని ఏ దైవ కార్యమైనా సరే స్వయంగా తానే స్వీకరిస్తానని చెప్పారండి. ఈ మాసంలో గురువారాలు లక్ష్మీదేవికి ఎంతో ప్రత్యేకమైనవండి. ఈ మాసంలో వచ్చే గురువారాలను లక్ష్మీ గురువారాలు అంటారు. ఈ నెలలో ఎవరైతే గురువారాలు లక్ష్మీదేవిని పూజిస్తారో అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు, సిరి సంపదలు కలుగుతాయని ఒక నమ్మకం అండి. సౌరమాన ప్రకారం ధనుర్మాసమని, చంద్రమాన ప్రకారం మార్గశిర మాసమని, చంద్రమాన ప్రకారం చంద్రుడు మృగశిర నక్షత్రంలో ఉండే నెలే మార్గశిర మాసం అండి. మనకి కార్తీక మాసం ఎంతో పవిత్రమైన మాసం కదండి. అలాగే తర్వాత వచ్చే మార్గశిర మాసం కూడా అంతే పరమ పవిత్రమైన మాసం అండి. మన కార్తీక మాసంలో ఆ దామోదరుడిగా పూజిస్తామండి ఆ విష్ణుమూర్తిని. అలాగే మార్గశిర మాసంలో స్వామివారిని మధుసూదరునిగా పూజించాలండి. ఈ మాసంలో లక్ష్మీదేవికి గురువారాలు ఎంతో ప్రత్యేకమైనవిగా పూజిస్తాం కదండి. అలాగే స్వామివారిని కూడా మార్గశిర శనివారాలు కూడా అంతే ప్రత్యేకంగా పూజించాలండి. ఈ మార్గశిర మాసంలో గురువారాలు, శనివారాలు, పౌర్ణమి, ఏకాదశులు చాలా ప్రత్యేకమైనవండి. అంతేకాకుండా ఈ మాసంలోనే పొలాల నుంచి ధాన్యం ఇళ్ళకి చేరి ప్రజలు సంతోషంగా ఉంటారండి. అందుకే దీన్ని ఉత్తమ మాసంగా కూడా చెప్తూ ఉంటారు. భగవద్గీత లభ్యమైంది కూడా ఈ మార్గశిర మాసంలోనే అండి. ఎవరైతే ఈ మాసంలో ప్రతిరోజు భగవద్గీత, విష్ణు సహస్రనామాలు పారాయణం చేస్తారో వారికి విష్ణు కటాక్షం కలుగుతుందని విష్ణు పురాణంలో చెప్పబడిందండి. ఈ 2025 సంవత్సరంలో మనకి మార్గశిర మాసం ఎప్పుడు ప్రారంభమవుతుందో ఇప్పుడు తెలుసుకుందామండి. మనకి నవంబర్ 20 గురువారం వచ్చిందండి. ఈ రోజు ఇది వచ్చే అమావాస్య. ఈ రోజుతో మనకి కార్తీక మాసం అనేది ముగుస్తుందండి. నవంబర్ 21 శుక్రవారం వచ్చింది. ఈ రోజు నుంచి మనకి మార్గశిర శుద్ధ పాడ్యమి. ఈ రోజు నుంచి మనకి మార్గశిర మాసం అనేది ప్రారంభమవుతుందండి. అయితే మనకి ఈ మార్గశిర మాసంలో గురువారాలు ఏ తేదీల్లో వచ్చాయో ఇప్పుడు తెలుసుకుందామండి. మనకి మొదటి లక్ష్మీ గురువారం వచ్చి నవంబర్ 27వ తారీఖు వచ్చిందండి. ఈ రోజు ఇది వచ్చి సప్తమి, నక్షత్రం వచ్చి ధనిష్ట నక్షత్రం. మనకి రెండవ లక్ష్మీవారం వచ్చి డిసెంబర్ నెలలో వచ్చిందండి. డిసెంబర్ 4వ తారీఖు వచ్చింది. ఈ రోజు ఇది వచ్చి చతుర్దశి, నక్షత్రం వచ్చి పౌర్ణమి, ఉదయం 7 గంటల 12 నిమిషాల వరకు ఉంది. తదుపరి కృతిక ప్రారంభమవుతుందండి. మనకి మూడవ లక్ష్మీవారం వచ్చి డిసెంబర్ 11వ తారీఖు వచ్చింది. ఈ రోజు ఇది వచ్చి సప్తమి, నక్షత్రం వచ్చి మకా నక్షత్రం. మనకి నాలుగవ లక్ష్మీవారం వచ్చి డిసెంబర్ 18 వచ్చింది. ఈ రోజు ఇది వచ్చి చతుర్దశి, నక్షత్రం వచ్చి అనురాధ నక్షత్రం అండి. ఐదవ లక్ష్మీవారం వచ్చి మనకి డిసెంబర్ 25వ తారీఖున వస్తుందండి. ఈ 5వ లక్ష్మీవారం వచ్చి మనకి పుష్యమాసంలో వస్తుందండి. మొత్తం మనకి మార్గశిర లక్ష్మీవారాలు 5 వస్తాయండి. మొత్తం మార్గశిర మాసంలో 4 లక్ష్మీవారాలు, అలాగే పుష్యమాసంలో 1 లక్ష్మీవారం కలిసి మనకి మొత్తం 5 లక్ష్మీవారాలు అయితే వస్తాయండి. మన 5 లక్ష్మీవారాలు అయితే పూజనైతే ఆచరించాలండి. ఏ వారం ఏ నైవేద్యాలను అమ్మవారికి సమర్పించాలో ఇప్పుడు తెలుసుకుందామండి. మొదటి లక్ష్మీవారం వచ్చి నవంబర్ 27వ తారీఖు వచ్చింది. ఈరోజు నైవేద్యంగా పుల్లగాన్ని అమ్మవారికి సమర్పించాలి. రెండవ లక్ష్మీవారం వచ్చి డిసెంబర్ 4వ తారీఖు వచ్చిందండి. ఈ రోజు నైవేద్యంగా అట్లు, తిమ్మనాన్ని అమ్మవారికి సమర్పించాలి. మూడవ లక్ష్మీవారం వచ్చి డిసెంబర్ 11వ తారీఖు వచ్చిందండి. ఈ రోజు నైవేద్యంగా అప్పాలు, పొంగల్ని అమ్మవారికి సమర్పించాలండి. నాలుగవ లక్ష్మీవారం వచ్చి డిసెంబర్ 18వ తారీఖు వచ్చింది. ఈ రోజు నైవేద్యంగా చిత్రాన్నం, గారెలను అమ్మవారికి సమర్పించాలండి. ఐదవ లక్ష్మీవారం వచ్చి డిసెంబర్ 25వ తారీఖు వచ్చింది. ఈ రోజు నైవేద్యంగా పూర్ణం బూర్లను అమ్మవారికి సమర్పించాలండి. ఈ మార్గశిర లక్ష్మీవారాల పూజను చేసుకోవడానికి ఆనవాయి ఉండాలని చాలా మంది డౌట్ ఉంటుందండి. ఆనవాయి అవసరం లేదండి. ఎవరైనా సరే ఈ మార్గశిర లక్ష్మీవారాలను పూజ చేసుకోవచ్చండి. కొంతమంది కలశం పెట్టి చేసుకుంటారు. మరి కొందరు అమ్మవారి ఫోటోకి కానీ విగ్రహానికి కానీ మనం యథావిధిగా పూజనైతే చేసుకోవచ్చండి. ఈ మార్గశిర లక్ష్మీవారాలు పూజను ఆచరించేవారు ప్రతి వారం కూడా తప్పకుండా మార్గశిర లక్ష్మీవారానికి సంబంధించి వ్రతకథ ఉంటుందండి. ఆ వ్రతకథను చదువుకుని అక్షింతలు శిరస్సును ధరించాలండి. ఈ మార్గశిర లక్ష్మీవారాలు కొన్ని నియమాలు అయితే తప్పకుండా పాటించాలి.
ఈరోజు లక్ష్మీవారం పూజను ఆచరించేవారు తలకి నూనె అనేది పెట్టుకోకూడదండి. అలాగే తలంటుకోకూడదండి. అంటే షాంపూ పెట్టుకొని తలస్నానం అనేది చేయకూడదండి ఈ రోజు నాడు. అలాగే దువ్వెనతో తలని దువ్వుకోకూడదు. ఈరోజు ఎవరైతే పూజను ఆచరిస్తారో వాళ్ళు తలకి నూనె పెట్టుకొనైతే పూజనైతే ఆచరించకూడదండి. ఈరోజు ఇంటిని శుభ్రంగా, శుచిగా ఉంచుకోవాలండి. అలాగే బూజులు దులుపుకోవడం, అలాగే చీపురును బయట పడేయడం అలాంటివేవి చేయకూడదండి. ఎవరిని ఈరోజు దూషించడం లాంటివి కూడా చేయకూడదండి. ముఖ్యంగా పిల్లలను కొట్టడం, తిట్టడం లాంటివి ఈరోజు అస్సలు చేయకూడదండి. ఈరోజు ఇంటి ముందు తప్పకుండా ముగ్గనేది వేసుకోవాలండి. అలాగే గడపకి పసుపు, కుంకుమలతో అలంకారం చేసుకోవాలండి. మరీ ముఖ్యంగా ఈరోజు అప్పు ఇవ్వడం గానీ, తీసుకోవడం గానీ అస్సలు చేయకూడదండి. ఈ మార్గశిర లక్షణాలకు సంబంధించి నేను ప్రతి సంవత్సరం ఏ విధంగా పూజనైతే ఆచరిస్తానో ఒక వీడియోనైతే అప్‌లోడ్ చేస్తానండి. సో, ఇదండి వీడియో. అలాగే పులిపాడ్యం ఎప్పుడొచ్చింది? ఏ రోజున జరుపుకోవాలి? ఎన్ని వత్తులతో దీపాలను వదలాలి? అని అన్ని విషయాలు కూడా ఒక వీడియో ఆల్రెడీ చేసి పెట్టానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే గనక దాని లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారి చెక్ చేయండి. సో, ఇదండి వీడియో. నా వీడియో నచ్చితే గనక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు. థాంక్ యూ ఫర్ వాచింగ్.